హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఆవా నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. ముందుగా కుక్కర్లో 1 గ్లాసు రైస్ వేసుకొని నీళ్ళు పోసి మంచిగా కడిగి 1కి 2 గ్లాసుల నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకొని రైస్ చల్లార్చుకోవాలి. అది పక్క నుంచి పొయ్యి పైన ఒక కడాయి పెట్టి ఒక గరిటెడు ఆయిల్ వేసుకొని అందులో 1 స్పూన్ ఆవాలు, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి దోరగా వేయించుకొని ఒక ఎండుమిరపకాయ తుంచి వేసుకొని ఒక అర స్పూన్ అంతా ఇంగువ వేసుకొని మంచిగా కలిపి కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, పసుపు వేసి మంచిగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి ముందుగా ఉడికించి చల్లార్చిన రైస్ వేసుకొని 1 స్పూను ఆవపిండి, 2 స్పూన్ల నువ్వుల పొడి, అర స్పూను మెంతి పొడి, అర స్పూను ఉప్పు వేసుకొని మంచిగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసినాం కదా, తీసి పక్క నుంచి మసాలాలు మంచిగా రైస్కు పట్టించి ఒక నిమ్మకాయ రసము పిండాలి. పిండి మంచిగా అన్నానికి నిమ్మకాయ రసము, నువ్వుల పొడి, ఆవపొడి మంచిగా పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకొని తీసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆవ నిమ్మకాయ పులిహోర రెడీ అయింది. ఈ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది, పైగా హెల్తీ కూడా చాలా మంచిది. షుగర్ పేషెంట్లు కూడా ఈ రైస్ తిన్నా కూడా ఏం కాదు, చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకొని తినండి.